వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి నమస్కారం. తప్పకుండా మీరు మా యొక్క కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మన యొక్క మెసేజ్ చేరాలని తాపత్రయం. ఇవే కాకుండా కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, జనరల్ వాట్సాప్ గ్రూప్స్. ఆ యొక్క లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది గ్రూప్స్లో. వాటి ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంతోమంది అభ్యర్థులు జాయిన్ అవుతున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మరి మీ పిల్లలకు పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకుంటే ఆ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా మీరు సంప్రదించినట్లయితే దాని యొక్క సంపూర్ణమైన సమాచారం మీకు అందించబడుతుంది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరి ఈరోజు చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్కు విపరీతమైన డిమాండ్ ఉంది. మనం మిగతా రాష్ట్రంలో ఉన్న డీమ్డ్ యూనివర్సిటీలకు ఏమాత్రం తగ్గని ఫీజును వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో టాప్ కాలేజెస్ వసూలు చేస్తూ ఉన్నాయి. మరి టాప్ కాలేజీలో విద్యార్థులు అడ్మిషన్ పొందాలంటే మంచి ఎంసెట్లో టాప్ ర్యాంక్ సంపాదించాల్సిన పరిస్థితి తప్పనిసరి. అంటే ఆల్మోస్ట్ చాలా టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్మెంట్ కోటాను అయితే దాదాపు అనధికారికంగా మనకు 15 నుంచి 20 లక్షలకు గత సంవత్సరం లేదా లాస్ట్ 2-3 ఇయర్స్గా బయట అమ్ముతున్నట్లు ఏజెన్సీల ద్వారా కన్సల్టెన్సీ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క టాప్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఎందుకంత డిమాండ్ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 159 ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 50 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రముఖంగా కొంత మంచి పేరుతో ఉన్నాయి. వాటికి డిమాండ్ వస్తుంది. దానిలో ప్రధానంగా టాప్ 10-15 కాలేజెస్కి అయితే విపరీతమైన డిమాండ్ పలుకుతూ ఉంది. మరి ఇక్కడ చాలా వరకు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ చేరిన విద్యార్థులకు 100% వారి యొక్క ర్యాంక్ కూడా బాగుంటుంది కాబట్టి రీఎంబర్స్మెంట్కు ఎలిజిబుల్ అయిన అభ్యర్థులందరూ ఫ్రీగా ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వస్తాయి. అంటే ఒక ఎంప్లాయీస్ పిల్లలు కాకుండా మిగతా వాళ్ళందరికీ రీఎంబర్స్మెంట్ 100% వర్తిస్తుంది 10K బిలో ర్యాంక్ వాళ్ళకి. కాబట్టి వారు ఈజీగా ఈ యొక్క కాలేజీలో చేరే అవకాశం ఉంది. ఎక్కువ మంది ఈ కాలేజీలో చేరుతున్నారు. దాని ద్వారా రీఎంబర్స్మెంట్ స్కీమ్ చాలామంది విద్యార్థులకు టాప్ కాలేజీలో వర్తింపజేయబడుతుంది. ప్లస్ మంచి సీట్లు కూడా వస్తున్నాయి. మరి చాలా వరకు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ రీఎంబర్స్మెంట్ అనేది నిధులు పెండింగ్లో దాదాపు 2-3 సంవత్సరాలుగా వస్తున్న దృష్ట్యా ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలను డీమ్డ్ యూనివర్సిటీగా మార్చుకోవాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా టాప్ 15-20 ఇంజనీరింగ్ కాలేజెస్ డీమ్డ్ యూనివర్సిటీలు అప్రూవల్ కోసం యూజీసీకి అప్లై చేసుకుని ఉన్నాయి. యూజీసీకి అప్లై చేసుకుని ఉంటే ఒకవేళ డీమ్డ్ యూనివర్సిటీ అయితే ఫీజుల విషయంలో కావచ్చు లేదా అక్కడ కోర్సుల విషయంలో కావచ్చు ఆ యొక్క యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి డీమ్డ్ యూనివర్సిటీకి ఉంటుంది కాబట్టి వారికి ఫీజులు పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ వెసులుబాటు ఉండే అవకాశం ఉన్నందున చాలా టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ డీమ్డ్ యూనివర్సిటీల వైపు చూస్తూ ఉన్నాయి. మరి దానికోసమే యూజీసీకి అప్లై చేసుకున్నాయి. ఇటు మంచి పర్ఫార్మెన్స్ కలిగిన కాలేజీలు దాదాపు 15-20 సంవత్సరాల క్రితం ఏవైతే ఎస్టాబ్లిష్ అయిన కాలేజెస్ ఉన్నాయో NBA అక్రిడిటేషన్ మంచిగా ఉన్న కాలేజెస్ కావచ్చు ఇవి అప్లై చేసుకుని ఉన్నాయి. మరి దీని ద్వారా యూజీసీ ద్వారా వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందినప్పటికీ ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క డీమ్డ్ యూనివర్సిటీలకు ఎన్ఓసి ఇస్తుందా లేదా, నో అబ్జెక్షన్ ఇస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే ఒకసారి డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి యూనివర్సిటీ వెళ్ళిపోతే అంటే వారికి పూర్తిగా ఫీజు విషయంలో కావచ్చు మిగతా డొనేషన్స్ విషయంలో కావచ్చు కొంత ప్రభుత్వ పరిధిలో ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ యూజీసీ వారికి గుర్తింపు ఇచ్చినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి ఈ విషయంలో వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం ఈ యొక్క అన్ని డీమ్డ్ యూనివర్సిటీలకు ఎన్ఓసి ఇస్తుందా, వాటిలో అడ్మిషన్స్కి పర్మిషన్ ఇస్తుందా? యూజీసీ అప్రూవల్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ కానీ అనుమతి కానీ లేకుండా అడ్మిషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. మరి ఈ విషయంలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ డీమ్డ్ యూనివర్సిటీ హోదా వైపు ఒకవైపు చూస్తుంటే ప్రభుత్వం వాటిని కంట్రోల్లో పెట్టుకొని వాటిలో ఎక్కువ మంది విద్యార్థులు టాప్ విద్యార్థులు జాయిన్ అవుతున్నారు కాబట్టి
మరి వాటిపై అజమాయిషి ప్రభుత్వందే ఉండాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ యొక్క డీమ్డ్ యూనివర్సిటీస్కి రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఇస్తుందా లేదనేది వేచి చూడాల్సిన అంశం. చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మరి వచ్చే సంవత్సరం అంటే 2025లో ఎన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ వస్తున్నాయి, ఏ టాప్ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేశాయని అడుగుతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇది ఈ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితి. దానికి ప్రభుత్వ విధానం ఎలా ఉండబోతుందో వాటిపై త్వరలో మనకు తెలిసే అవకాశం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.